Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా మనం 12th January 2023లో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్స్ వరకు కూడా అన్నింటినీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు 12th January 2023 షిఫ్ట్ 3లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 5 మరియు 12 యొక్క తృతీయ అనుపాతము మరియు 5, 8 మరియు 9 యొక్క చతుర్థ అనుపాతానికి గల నిష్పత్తి అడుగుతున్నాను. ఇక్కడ తృతీయ అనుపాతం అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి, థర్డ్ నెంబర్గా తీసుకోవాలి. అంటే 5, 12 అది ఎక్స్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. కానీ అనుపాతం అంటే రెండు నిష్పత్తుల్లో మనకి మొత్తం ఎన్ని ఉంటాయి సంఖ్యలు, 4 సంఖ్యలు. అంటే రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే అందులో ఉన్న సంఖ్యలు మనం అనుపాతంలో ఉన్నాయంటాం కదా. కాబట్టి వీటిని 4 సంఖ్యలుగా మార్చాలి. ఎప్పుడైనా సరే మనం 4 సంఖ్యలుగా మార్చాలనుకున్నప్పుడు మధ్య సంఖ్యనే రిపీట్ చేయాలి. అది 1 టైమ్ 2 టైమ్ అని. కాబట్టి ఇది ఎలా రాయొచ్చు మనం, 5, 12, 12x. అంటే ఫస్ట్ 3 నెంబర్స్ ఉన్నట్లయితే దాన్ని 4 నెంబర్స్గా రాసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ అంత్యముల లబ్ధము మంచముల లబ్ధము సమానం చేస్తాం మధ్యముల లబ్ధాన్ని. అంటే ఇక్కడ 5 × x 5x అవుతుంది, 12 12లో 144 అవుతుంది అనమాట. దీని నుంచి x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 144/5 అవుతుంది. ఇది 5 మరియు 12 యొక్క తృతీయ అనుపాతం అనమాట. నెక్స్ట్ ఏమంటారు, దీనికి 5, 8, 9 యొక్క చతుర్థ అనుపాతం. అంటే 5, 8, 9 చతుర్థ అంటే 4th ప్లేస్లో పెట్టుకుంటాం. అంటే దీన్ని y అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, x అనుకోవచ్చు y అనుకోవచ్చు. సేమ్ ఆల్రెడీ మనకి 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే కదా. అంటే 5y ఈక్వల్ టు 8 9 ఎంత అవుతుంది, 72 అవుతుంది. అంటే అప్పుడు y ఈక్వల్ టు 72/5 అవుతుంది. ఇప్పుడు ఏమంటారు, ఈ రెండింటికి రేషియో ఎంత అంటున్నారు అంటే x ఈజ్ y ఈక్వల్ టు x ఇక్కడ ఎంత వచ్చింది మనకి 144/5 వచ్చింది, ఈజ్ టు y ఎంత వచ్చింది మనకి 72/5. రేషియో అంటే స్మాలెస్ట్ టర్మ్ లోకి మార్చుతాం. రెండిట్లోనే డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి కట్ చేస్తాం. అలాగే 72 టేబుల్ దీంట్లో 1 టైం పోతుంది, దీంట్లో 2 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట, 2:1 అవుతుంది. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, అనిల్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఇన్ ద మార్నింగ్ till 10 AM. He covered 1/2 of his journey. On the same day till 1 PM, he covered 4/5 of his journey. At what time he started his journey? Okay, అనిల్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అనమాట. కొంత దూరం ట్రావెల్ చేయాలనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర బయలుదేరి బి దగ్గరికి రావాలనుకుంటున్నాడు. తను 10 AM కి అంటే మార్నింగ్ 10 AM కి హాఫ్ ఆఫ్ ద జర్నీ 10 AM హాఫ్ ఆఫ్ ద జర్నీ ఫినిష్ చేశాడు. ఇది ఎంతంటే హాఫ్ ఆఫ్ ద జర్నీ. నెక్స్ట్ అదే రోజు 1 PM అంటే ఇంకొక 3 hours అవుతుంది కదా, అంటే 1 PM ఇక్కడికి వచ్చేసరికి అతను ఏం చేశాడనమాట, అతను ప్రయాణించాల్సిన దూరంలో అంటే మనకి ఇది 1/2 అనమాట. ఇది ఏమవుతుందంటే 4/5 పార్ట్ని ఫినిష్ చేసేస్తాడు అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు ఇది 1 PM కి. అయితే అతను మార్నింగ్ ఎన్ని గంటలకి ప్రయాణాన్ని ప్రారంభించాడని అడుగుతున్నమాట. అసలు మనకి ఈ రెండింటి మధ్య టైం ఇంటర్వాల్ తెలుసు. ఎందుకంటే 10 AM నుంచి 1 PM వరకు ఎన్ని అవర్స్ అవుతుంది, 3 hours అవుతుంది. అసలు 3 hours లో ఎంత దూరం జర్నీ చేశాడు, ఎంత భాగాన్ని జర్నీ చేశాడో చూద్దాం. దానికోసం ఏం చేస్తాం, ఈ మొత్తంలోంచి ఈ భాగాన్ని తీసేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది కదా, ఈ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇది ఎంత మనకి 4/5 మైనస్ 1/2 మైనస్ చేద్దాం.
క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 4s are 8 minus 5 1s are 5 by 5 2s are 10. 8 లోంచి 5 మైనస్ చేస్తే 3/10. అంటే మొత్తం 10 భాగాలు అనుకుంటే, ఈ మొత్తం 10 భాగాలు అనుకున్నట్లయితే 10 యూనిట్స్ అనుకున్నట్లయితే అందులో ఈ 3 గంటల్లో ఎన్ని యూనిట్స్ ట్రావెల్ చేశారంట? 3 యూనిట్లు కవర్ చేశారనమాట. 3 గంటల్లో 3 యూనిట్లు. అంటే ఇక్కడ మనకి 1 గంటలో ఎన్ని యూనిట్లు? మనకి 1 యూనిట్ అని అర్థమైపోతుంది కదా. 3 గంటల్లో 3 యూనిట్లు అంటే ఈ 10కి 1కి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత? 3 గంటలు. అందులో మొత్తం 10 భాగాలుగా తీసుకున్నట్లయితే 3 భాగాలు ఫినిష్ చేశాడు. అంటే దీన్ని బట్టి అంటే 3 గంటలలో 3 యూనిట్స్ జర్నీ చేశాడు. అప్పుడు 1 అవర్లో ఎంత జర్నీ చేస్తాడు? 1 యూనిట్ జర్నీ చేస్తాడు. ఇప్పుడు అతను ఏ టైంలో ప్రారంభించాడు అంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కదా. అంటే మొత్తం 10 యూనిట్స్ అయితే ఇది ఎన్ని యూనిట్స్ అవుతుంది? 5 యూనిట్స్ అవుతుంది. అంటే 5 యూనిట్స్ ట్రావెల్ చేయడానికి అతనికి ఎంత టైం పడుతుంది? 5 అవర్స్ టైం పడుతుంది. అంటే ఇక్కడ మనం 10 నుంచి 5 అవర్స్ బ్యాక్ వెళ్ళాలి. అంటే ఎక్కడికి వస్తాం మనం? 5 AM. అంటే అతను మార్నింగ్ 5 AM కి జర్నీ స్టార్ట్ చేశారనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. A cone of height 8 cm and base radius 4 cm is carved from a rectangular block of wood 8 cm and 6 cm and 4 cm. The percentage of wood wasted is approximately. అంటే 8 సెంటీమీటర్ల ఎత్తు మరియు 4 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం కలిగిన ఒక శంకువు 8 x 6 x 4 సెంటీమీటర్ల కొలతగల దీర్ఘ చతురస్రాకార చెక్క నుండి చెక్కబడింది. వృధా అయిన కలప శాతం ఎంత? ఒక దీర్ఘగణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘగణం ఇలా ఉంది. ఓకే, దీన్ని చెక్కతో చేయబడిన దీర్ఘగణం అన్నమాట. చెక్క దీర్ఘగణం అన్నమాట. దీన్ని ఏం చేశారంటే ఒక శంకువుగా చెక్కారు. దీన్ని కట్ చేసేసి అప్పుడు కొంత వేస్టేజ్ ఉంటుంది కదా, ఈ కార్నర్స్ అన్ని వేస్టేజ్ గా పోతుంది కదా. ఆ వేస్టేజ్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటున్నాను. అది ఎలా వస్తుంది మనకి? ఈ దీర్ఘఘనము అంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ లోంచి కోన్ యొక్క వాల్యూమ్ ని మైనస్ చేస్తే మనకు ఆ వేస్టేజ్ వచ్చేస్తుంది. దాన్ని పర్సంటేజ్ లోకి మార్చొచ్చు అనమాట. ఇక్కడ వేస్టేజ్ అంటే వృధా అయింది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏం చేయాలి? దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం అంటే LBH లోంచి శంకువు యొక్క ఘన పరిమాణం అంటే 1/3 πr² మైనస్ చేయాలన్నమాట. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ అంటే 8 × 6 × 4 మైనస్ 1/3 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r. రేడియస్ ఎంత? 4 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 4 × 4 h 8. కామన్ తీద్దాం. రెండిట్లో మనకి 8 ఉంది కదా, 8 కామన్ తీయొచ్చు. అలాగే 4 ఉంది కదా, 4 కామన్ తీయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్ పోతుంది కదా, 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్ అంటే 2 కూడా కామన్ తీయొచ్చు. ఇక్కడ ఏముంది? మనకి ఓన్లీ 3 మాత్రమే ఉంది. ఇక్కడ 22 2s are 44 by 3 7s are 21 ఉంది. దిస్ ఈక్వల్ టు 8 × 4 × 2. ఓకే, ఎల్సిఎం తీసుకున్నాం. 21 3s are 63 minus 44 by 121s are 21. దిస్ ఈక్వల్ టు 8 ఇంటూ 2 4s are 8 ఇంటూ ఇక్కడ మనం 63 లోంచి 44 మైనస్ చేస్తే 13 - 4 9 5 - 4 1 19/21 అన్నమాట. ఇది మనకి వేస్టేజ్ అయిన వుడ్ యొక్క పరిమాణం. దీన్ని పర్సంటేజ్ లోకి మార్చాలి కదా. పర్సంటేజ్ అంటే మనకి ఎంత వేస్ట్ అయింది? 8 × 8 × 19/21. దేనిలో? ఈ క్యూబాయిడ్ అంటే దీర్ఘగణంలో వేస్ట్ అయింది కాబట్టి దాని ఘన పరిమాణం ఎంత? LBH అంటే 8 × 6 × 4. పర్సంటేజ్ కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100 వేసుకోవాలి. ఓకే, 8 8 గెట్స్ క్యాన్సిల్. 4 టేబుల్ 8 లో 2 టైమ్స్, 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ అంటే ఇక్కడ 19 ఇంటూ 100 అంటే 1900 బై ఇది 3/1 రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అయినప్పుడు 1/3 వస్తుంది. అంటే డినామినేటర్ లోకి వస్తుంది 3 అంటే 21 3s are 63. ఓకే, ఇప్పుడు మనకి ఇది 60కి దగ్గరగా ఉంది.
60, ఇదేమో 190. 190లో 60 ఎన్ని టైమ్స్ పోయింది? 3 టైమ్స్, అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్. ఇచ్చిన ఆప్షన్స్ లో 3 మీద ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది మనకి, మిగిలినవన్నీ కూడా 3కి చాలా దూరంగా ఉన్నాయి కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounding annually and simple interest on an amount of 500 rupees for 2 years is 1.25 rupees. What is the rate of interest per annum? అంటే 2 సంవత్సరాలకు 500 రూపాయలపై వార్షిక చక్రవడ్డీ మరియు బారు వడ్డీల భేదం 1.25 రూపీస్ అయినా వార్షిక వడ్డీ రేటు. ఇట్లా మనకి 2 years కి డిఫరెన్స్ అడిగినప్పుడు మనకి డిఫరెన్స్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఏంటంటే P ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 2 years కి డిఫరెన్స్ అడిగినప్పుడు అంటే 2 terms కి, ఇక్కడ ఇయర్లీ కాంపౌండెడ్ ఇయర్లీ అంటే కదా, వార్షిక చక్రవడ్డీ అన్నారు కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చేసరి ఎంత 1.25 ఇచ్చేసరి, P కూడా ఇచ్చేసరి ఎంత 500 ఇంటూ R స్క్వేర్ అంటే R స్క్వేర్, R ఫైండ్ అవుట్ చేయాలి, బై 100 స్క్వేర్ అంటే 10,000. 2 zeros 4 zeros అవుతాయి. 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ మనం ఈ 100 ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడ తీసుకొస్తే మల్టిప్లై చేసింది. ఇందులో 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది. 100 తో మల్టిప్లై చేసిన అంటే ఇది 125 అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ 5R స్క్వేర్. ఈ 5 టేబుల్ 125లో 25 టైమ్స్ పోతుంది కదా, అంటే 25 ఈక్వల్ టు R స్క్వేర్. ఈ 25 ఎట్లా రాయొచ్చు మనం? 5 స్క్వేర్ ఈక్వల్ టు R స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనకి బేసిస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా, కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% అనమాట. అది ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5th వన్, an article is listed 1,200 rupees. A customer pays 972 for it after getting 2 successive discounts. If the rate of first discount is 10%, then the rate of the second discount. ఓకే, ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1,200 రూపీస్ అనమాట. MRP ఆర్ MP అంటాం, మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకే, దాన్ని ఆ కస్టమర్ ఎంత కొంటున్నాడు అనమాట? 972 రూపీస్ కి కొంటున్నాడు అనమాట. ఆఫ్టర్ గివింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్, 2 డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత, ఒకదాని తర్వాత ఒకటి 2 తగ్గింపులు ఇచ్చిన తర్వాత 972 రూపీస్ కి పర్చేస్ చేస్తున్నాడు. అందులో ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చేసారు 10%. మనకి 10% ని ఫ్రాక్షన్ లోకి మార్చామనుకోండి ఎంత అవుతుంది? 1/10. అంటే ఇక్కడ మనకి 10 రూపీస్ ఉన్న వస్తువు మనకి 1 రూపీ తగ్గించబడుతుంది, అంటే 9 రూపీస్ కే వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, MRP 10, నెక్స్ట్ ఇది 9, ఇది ఫస్ట్ డిస్కౌంట్. ఇప్పుడు మనం సెకండ్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి రేషియో తీసుకుందాం, అంటే దీంతో డివైడ్ చేద్దాం. ఈ 1200 ని 10 తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 120 వస్తుంది. నెక్స్ట్ 9 టేబుల్, ఇందులో 9 1s are 9, 7 లో పోదు కాబట్టి 0 పెట్టాం. 72లో 8 టైమ్స్, అంటే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 12 రూపీస్ డిఫరెన్స్. ఓకే, అంటే ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 12 రూపీస్ వచ్చింది. 12 బై దేని మీద? 120 మీద, అంటే 120 ఇంటూ పర్సంటేజ్ లోకి మారుస్తాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 0 0 గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ 12 లో 1 టైం, 10 1s are ఎంత? 10. అంటే ఇక్కడ సెకండ్ డిస్కౌంట్ కూడా ఎంత అనమాట? 10% అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కావాలితే మనం కాల్కులేట్ చేయొచ్చు అనమాట. 10 మనం సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చాము, 10 ప్లస్ 10 మైనస్ 10 ఇంటూ 10/100 ఇలా వేసుకుంటాం కదా ఒకే డిస్కౌంట్ లో కన్వర్ట్ చేసినప్పుడు. అంటే 20 మైనస్ 1 అంటే 19% అనమాట. అంటే ఇక్కడ 19% తగ్గించేస్తే మనకి వాల్యూ ఎంత అవుతుంది? మనకి అంటే 100 లోంచి 19 మైనస్ చేసాం అనుకోండి 81 అవుతుంది కదా. అంటే 1200 లో మనకి 81% అనేది మనకి ఎంతకి సమానం అవుతుంది? అంటే 972కి సమానం అవుతుంది. 2 zeros గెట్స్ క్యాన్సిల్. అంటే 81 ని మనం 12 తో ఇంటూ చేయాలి. 1 12 12 2 1 ఉంది. 8 12 96 1 కలిపితే 97. 972 వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్, ద 4th proportion to 3 12 14 is
3, 12, 14 యొక్క 4వ అనుపాతం. అట్లా ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ లో చేసాం కదా. ఇక్కడ 4వ అంటే 4వ నెంబర్ ప్లేస్ లో మనం x పెట్టుకుంటాం. ఇప్పుడు 4 నెంబర్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ కదా. అంటే 3 into x 3x అవుతుంది. 12 into 14 మల్టిప్లై చేయాలి మనం. తర్వాత ఈ 3ని 6 హిస్సులోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడే కట్ చేస్తున్నాను. 3 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 4 దార్ 16 1 4 1 దార్ 4 ప్లస్ 1 5 56 అనమాట. ఎక్కడ ఉంది మనకి? థర్డ్ ఆప్షన్ ఉంది కదా. నెక్స్ట్ 7th వన్. An iron ball of radius 21 centimeters is melted and recast into spherical balls of radius 7 centimeters. Find the number of spherical balls. అంటే ఒక పెద్ద బాల్ ని కరిగించేసి దాన్ని చిన్న చిన్న బాల్స్ గా తయారు చేశారు. పెద్ద బాల్ యొక్క రేడియస్ ఏమో 21 సెంటీమీటర్స్ అట. ఇలాంటి చిన్న చిన్న బాల్స్ కొన్ని తయారు చేశారు. ఎంత రేడియస్ ఉండేట్లు? 7 సెంటీమీటర్స్ రేడియస్ ఉండేటట్లు. ఇట్లా ఒక ఐటమ్ నుంచి కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం చేసినప్పుడు నెంబర్ అడిగినప్పుడు సంఖ్య అడిగినప్పుడు ఏమైనా రెండింటి యొక్క వాల్యూమ్స్ ని డివైడ్ చేయాలి. యాక్చువల్గా మనకి ఈ స్పియర్ యొక్క గోళం యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా గణపరిమాణం 3/4 πr క్యూబ్. ఇక్కడ రెండు గోళాలు ఉన్నాయి కదా. 1 డివైడ్ చేయాలి కాబట్టి బై వేసుకుని 3/4 πr2 క్యూబ్ అనుకున్నాం. మనకి ఈ రెండు కామన్ గా ఉన్నాయి, కట్ చేసేసేయచ్చు. అంటే ఓన్లీ మనం r1 క్యూబ్ బై r2 క్యూబ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ r1 అంటే ఎంత? మనకి 21 క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ రాస్తాం. 21 into 21 into 21 బై నెక్స్ట్ r2 అంటే 7 కదా. 7 into 7 into 7 7 టేబుల్ 3 టైమ్స్ 7 టేబుల్ 3 టైమ్స్ ఈ 7 టేబుల్ 3 టైమ్స్ 3 3 దార్ 9 3 దార్ 27. అంటే అట్లాంటి స్పిరికల్ బాల్స్ ఎన్ని తయారవుతాయి అనమాట? 27 తయారవుతాయి. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ డివైడెడ్ బై డివిజిబుల్ బై 18, 24 and 25. 18, 24 మరియు 25లచే నిశేషంగా భాగించబడే 6 అంకెల సంఖ్య అతి చిన్న సంఖ్యలో అంకెల మొత్తాన్ని కనుక్కోమన్నాడు. యాక్చువల్గా దీన్ని యూజువల్ వేలో ఎలా చేయాలో చెప్పి తర్వాత దీనికి షార్ట్ కట్ చెప్తాను. ఫస్ట్ అసలు యూజువల్ వేలో ఏం చేయాలంటే ఈ మూడింటి చేత భాగించబడే అతి చిన్న సంఖ్య ఏమవుతుందంటే వాటి యొక్క కసాపు అవుతుంది, ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 18కి 24కి 25కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ రెండింటిలో మనకి 3 టేబుల్ పోతుంది. 6 టైమ్స్ 8 టైమ్స్ 25లో పోతుంది. నెక్స్ట్ ఈ రెండింటిలో 2 టేబుల్ పోతుంది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ 4 టైమ్స్ 25లో పోదు. ఇంకా ఈ మూడింటిలో కానీ రెండింటిలో కానీ పోయే నెంబర్ ఏది లేదు. కాబట్టి మనం ఈ రెండింటి చేస్తే 100 వస్తుంది. 3 2 ఆర్ 6 6 3 ఆర్ 18 18 into 100 ఏమవుతుంది? 1800 అవుతుంది. ఇది మనం ఈ 3 సంఖ్యలతో భాగించబడే అతి చిన్న సంఖ్య. కానీ వాడు ఏమంటున్నాడు? 6 అంకెల అతి చిన్న సంఖ్య అంటున్నాడు. యాక్చువల్గా 6 అంకెల అతి చిన్న సంఖ్య అంటే స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 ఇది అవుతుంది అన్నమాట. ఓకే, అంటే 1 lakh అవుతుంది. కానీ ఇది మనకి వీటన్నిటితోటి భాగించబడుతుందో లేదో తెలియదు. దానికోసం ఏం చేస్తాం? డివైడ్ చేసి చూస్తాం. అంటే 1800తో డివైడ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది 10,000, ఇదేమో 2000 దగ్గరగా ఉంది. 10,000లో 2000 అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఓకే, 0 0 8 5 are 40 4 5 1 are 5 plus 1 9 4 9 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1000 వస్తుంది. మళ్ళీ 0 తీసుకున్నాం. మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. 9000 వస్తుంది. మళ్ళీ ఎంత వస్తుంది? ఇక్కడ 1000 వస్తుంది. ఓకే, అంటే మనకి ఈ 1800తో ఈ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ డివైడ్ చేసినప్పుడు 1000 వచ్చింది. దీన్ని మైనస్ చేసాం అనుకోండి, అది 5 డిజిట్ నెంబర్ గా మారిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం 6 డిజిట్ నెంబర్ రావాలంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ని దీనికి యాడ్ చేయాలి. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 800 కదా. 800 దీనికి యాడ్ చేసాం అనుకోండి 100 800 వస్తుంది. ఇదే అన్నమాట. అంటే మనకి 18 24 25 మూడింటితోటి భాగించబడే 6 అంకెల అతి చిన్న సంఖ్య ఏది అంటే ఇది. ఇందులో ఉన్న అంకెల మొత్తాన్ని అడిగాడు.
అంకెలు మొత్తం అన్ని కలిపితే 1 8 9 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. అయితే ఇదంతా కాల్కులేషన్ చేయలేకుండానే మనం కొంచెం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఈ సంఖ్య ఈ 3 సంఖ్యలతో నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఇప్పుడు మనకి 18ని డివైడ్ చేసామనుకోండి 2 అండ్ 9 2 into 9 అని రాయొచ్చు. అంటే ఖచ్చితంగా మనకి అది 9తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 18 అనేది 2 9s are 18 కాబట్టి 18తో డివిజిబుల్ అయ్యిందంటే 2 తోటి డివిజిబుల్ అవుతుంది, 9 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? అంకెల మొత్తము 9తో భాగించబడాలి. కాబట్టి అంకెల మొత్తము ఇక్కడ 12 అవడానికి ఛాన్స్ లేదు, 9తో భాగించబడదు, ఈ 3 కూడా ఛాన్స్ లేదు. కాబట్టి మనం సింపుల్ గా ఈ కాల్కులేషన్ అంతా ఛాన్స్ లేకుండా సింపుల్ గా అలా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇది బాడ్ మాస్ రూల్ కి రిలేటెడ్ గా అడిగిన క్వశ్చన్ అనమాట. మనం బాడ్ మాస్ రూల్ ఫస్ట్ ఏం చేస్తాం, బ్రాకెట్ లో సింప్లిఫై చేస్తాం. బ్రాకెట్ లో కూడా 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట. కర్వ్డ్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. కాబట్టి ఇది ఫస్ట్ సింప్లిఫై చేస్తే 25 అవుతుంది. ఆ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తాం. ఈ మొత్తం తీసుకుంటే 75 25తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 3 టైమ్స్. బ్రాకెట్లు అన్ని చేసేసాం. మిగిలింది రాసినట్లయితే 1 divided by 2 plus 3 minus 5 into 1/3 half is nothing but into 15 minus ఇది కాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. ఓకే, 3 టేబుల్ 15 లో 5 టైమ్స్. ఇది 1/2 కదా, 1/2 ప్లస్ 3 మైనస్ 5 5 ఎంత అవుతుంది 25 మైనస్ 3 ప్లస్ 3 మైనస్ 3 గెట్స్ క్యాన్సిల్. అంటే ఏం మిగిలింది మనకి 1/2 మైనస్ 25. దీన్ని బై 1 రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 1s are 1, 2 25s are 15 బై 2 1s are 2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 50 నుంచి 1 మైనస్ చేస్తే ఎంత 49. కానీ నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ 49 వస్తుంది. మైనస్ 49/2 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. A vegetable vendor does his sales using a weight which is 12% less than the actual weight and earns a profit of 32% on the cost price. Find the total profit percentage. ఒక కూరగాయల వ్యాపారి బరువును వాస్తవ బరువు కంటే 12% తక్కువ ఉపయోగించి తన విక్రయాలు చేస్తాడు మరియు కొన్న ధరపై 32% లాభం సంపాదిస్తాడు. మొత్తం లాభ శాతం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 100 grams అనుకుందాం. ఫస్ట్ 100 grams తీసుకున్నట్లయితే ఇక్కడ కేజీ అని ఏమి ఇవ్వలేదు కదా, అందుకని 100 grams తీసుకున్నాం. ఒకవేళ కేజీ ఇస్తే 1000 grams తీసుకునేవాడు. ఇక్కడ 12% తక్కువ, అంటే 100 తీసుకున్నాం కాబట్టి 12 మైనస్ 12% అంటే ఎంత అవుతుంది మనకి 88 grams మాత్రమే చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత పొందుతున్నాడు అతను 32%. కాస్ట్ ప్రైస్ మీద 32% ప్రాఫిట్ పొందుతున్నాడు. అంటే ప్లస్ 32 అంటే 132. ఇది సిపి అయితే ఇది ఎస్పి అవుతుంది అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 12 ప్లస్ 32 ఎంత అవుతుంది 44. అంటే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి 44 రూపీస్ వస్తుంది అనుకున్నాం. దేని మీద 88 రూపీస్ మీద ఇంటూ 100 పర్సెంటేజ్ లోకి మారుస్తున్నాం కదా. 44 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్, 2 టేబుల్ 100 లో 50 టైమ్స్. ఇక్కడ 50% ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th వన్. A and B can complete a work in 18 days and 36 days respectively. They work together for 8 days and then A leaves. How many days will B take to complete the rest of the work? అంటే A మరియు Bలు ఒక పనిని వరుసగా 18 రోజులు మరియు 36 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు 8 రోజులు కలిసి పని చేసిన తరువాత ఏ పనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలిన పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇక్కడ మనకి ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు 18 రోజుల్లో చేస్తున్నాడు. బి 36 రోజుల్లో చేస్తున్నాడు. ఈ రెండింటికి కాసాగు తీసుకున్నట్లయితే 18 ఎక్కువ 36లో పోతుంది కాబట్టి ఈ పెద్ద సంఖ్యనే మనం కాసాగుగా తీసుకుంటాం. ఇప్పుడు మనకి 36లో 18 ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు, 36లో 36 ఒకసారి. అంటే మొత్తం పని 36 యూనిట్లు అనుకుంటే
అప్పుడు ఏ ఒక రోజులో 2 యూనిట్ల పని చేస్తే బి ఒక రోజులో 1 యూనిట్ పని చేస్తాడు, ఇద్దరు కలిసి 3 యూనిట్ల పని చేస్తారన్నమాట. ఏ ప్లస్ బిలు ఇద్దరు కలిసి ఒక రోజులో. అయితే ఇక్కడ ఏం చేశారు, ఇద్దరు కలిసి 8 రోజులు కలిసి పని చేశారు మనకి. అంటే 8 రోజుల్లో ఎంత పని జరిగి ఉంటుంది, ఒక రోజులో 3 యూనిట్ల పని చేస్తారు కాబట్టి 8 రోజులు 8 3 24 యూనిట్ల పని కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మొత్తం పని అంతా 36 యూనిట్లు. ఈ 24 యూనిట్ల పని మైనస్ చేసామనుకోండి, ఇంకా 12 యూనిట్స్ పని బ్యాలెన్స్ ఉందన్నమాట. దీన్ని ఎవరు చేయాలి, బి ఒక్కడే చేయాలి. బి ఒక్కడ 8 యూనిట్ల పని ఎన్ని రోజుల్లో చేస్తాడు, మొత్తం బ్యాలెన్స్ ఉన్న పని ఎంత 12 యూనిట్లు. బి ఒక రోజులో చేసే పని ఎంత 1 యూనిట్. 12/1 ఎంత అవుతుంది, 12 డేస్ అన్నమాట. అంటే మిగిలిన పని పూర్తి చేయడానికి బి ఒక్కడికి ఎన్ని రోజులు పడుతుంది అనమాట, 12 రోజులు పడుతుంది. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. 3 యొక్క మొదటి 10 గుణిజాల సగటు ఎంత, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. అంటే 3 యొక్క గుణిజాలు అంటే 3వ ఎక్కంలో వచ్చాయి, అంటే 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ అనమాట. ఫస్ట్ 10 నెంబర్స్ 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏంటి, 3 6 9 12 అండ్ సో ఆన్. 10 3s are 30, లాస్ట్ నెంబర్ 30 అన్నమాట. ఇలా మనకి 10 నెంబర్స్ తీసుకుని వీటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కానీ ఇక్కడ మనకి ఈ డిఫరెన్స్ కామన్ గా ఉన్నప్పుడు అన్నిటికీ డిఫరెన్స్ 3నే ఉంటుంది కదా. అప్పుడు ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ గా ఎట్లా అంటే ఫస్ట్ టర్మ్ బై లాస్ట్ టర్మ్ బై 2 అన్నమాట. సారీ, ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అన్నమాట. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి 3, లాస్ట్ టర్మ్ ఏంటి 30/2. ఎప్పుడు ఇది ఈ డిఫరెన్స్ కామన్ గా ఉండాలి అన్నిటి మధ్యలో డిఫరెన్స్. ఓకే, అంటే 33/2. 33ని 2తో డివైడ్ చేసినట్లయితే 2 1 2s are 2, 1 ఉంది 3, 6 2s are 12, 1 పాయింట్ పెట్టుకుంటే 0 అంటే 10 అవుతుంది. 5 2s are 10 అంటే 16.5. ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ పొటాటోస్ ఇంక్రీజ్డ్ బై 10%, then by how much the percentage a user has to cut down on his consumption of the potatoes. So what the expenditure on potatoes remains unchanged. బంగాళదుంపల ధర 10% పెరిగితే అప్పుడు ఒక వినియోగదారుడు తన ఖర్చు మారకుండా ఉండేందుకు బంగాళదుంపల వినియోగంను ఎంత శాతం తగ్గించాలి. ఇక్కడ మనకి 10% అన్నాడు. 10% అంటే దాని అర్థం 1/10 కదా, ఫ్రాక్షన్ లోకి భిన్నంలోకి మార్చినట్లయితే. అంటే ఫస్ట్ కాస్ట్ మనకి 10 రూపీస్ ఉంటే తర్వాత కాస్ట్ ఎంత అవుతుంది, 1 రూపాయి పెరుగుతుంది, అంటే 11 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇదేంటి కాస్ట్ అనుకుందాం, కాస్ట్ పర్ కేజీ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెండిచర్ అంటే మనం క్వాంటిటీ అంటే ఎన్ని కిలోలో తీసుకోవాలనుకుందాం. క్వాంటిటీ ఎలా ఉండాలంటే దీన్ని రివర్స్ చేస్తే, ఎందుకంటే కాస్ట్ ని క్వాంటిటీని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ కాస్ట్ వస్తుంది కదా. కాబట్టి ఈ 2 నెంబర్స్ రివర్స్ చేసాం, అంటే 11 10. అప్పుడే కదా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎక్స్పెండిచర్ 110, ఇక్కడ 110 వస్తుంది, ఇక్కడ 110 వస్తుంది. అంటే ఎక్స్పెండిచర్ లో మార్పు లేదనమాట. అంటే ఇక్కడ 11 కిలోస్ తీసుకోవాల్సింది ఏం చేయాలన్నమాట, 10 కిలోస్ తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎంత తగ్గించారు, 1 కిలో తగ్గించారు కదా, -1 దీని పర్సంటేజ్ లోకి మార్చాలి కదా. బై దేని మీద, 11 మీద, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. అంటే 1 × 100 ఏమవుతుంది, 100/11 అవుతుంది. అంటే 11తో 100ని మనం డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది, 9 టైమ్స్. 9 11s are 99. 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. 10లో 11 పోయే ఛాన్స్ పెట్టుకుంటే 0 పెట్టుకుని 100 పెట్టుకుంటే 9 అంటే 9.09. దీన్నే మనం అప్రాక్సిమేట్లీ ఏం రాస్తాం, 9.1 అని రాస్తాం కదా. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్. The current value of a car is 8,50,000 and its value is depreciating at the rate of 10% per annum. What will be its value after 4 years? అంటే ఒక కారు యొక్క ప్రస్తుత విలువ 8,50,000 రూపాయలు మరియు దాని విలువ సంవత్సరానికి 10% చొప్పున క్షీణిస్తోంది. 4 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది. ఇక్కడ 10% అంటే అర్థం ఏంటి మనకి, అంటే 1/10. అంటే మనకి 10 రూపీస్ ఉండాల్సింది 1 ఇయర్ తర్వాత దాని కాస్ట్ 1 రూపీ తగ్గిపోతే ఎంత అవుతుంది, 9 అవుతుంది అన్నమాట.
ఇక్కడ దాని కాస్ట్ ఎంత? ఫస్ట్ 8,50,000 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్ 10 రూపీస్ ఉన్నది సెకండ్ ఇయర్ లో ఎంత అవుతుంది? 9 రూపీస్. అంటే ఇది ఫస్ట్ ఇయర్ లో దాని వాల్యూ ఎంత అయిపోతుందట? దీన్ని 9/10తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? అది ఇది ఫస్ట్ ఇయర్. మరి సెకండ్ ఇయర్ కూడా అలాగే తగ్గుతుంది కదా, ఎవ్రీ ఇయర్ 10% చెప్పుకుని తగ్గుతుంది. కాబట్టి మనం ఎన్ని ఇయర్స్ అంటున్నాం? 4 ఇయర్స్ అన్నాం కాబట్టి 9/10ని 4 టైమ్స్ వేసుకుంటాము. 0 0 0 4 zeros 1 2 3 4 అంటే 85 into 9 into 9 into 9 into 9. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కొన్ని యూనిట్ ప్లేస్ని బట్టి డిసైడ్ చేద్దామంటే అన్నిటి ప్లేస్లోని 5 ఉంది కాబట్టి అలా డిసైడ్ చేయలేము. కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ ద్వారా టైం సేవ్ చేసుకున్నామంటే ఇందులో 9 టేబుల్ పోవాలి ఖచ్చితంగా. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్లో 9 టేబుల్ పోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నా కదా 9 యొక్క డివిజిబిలిటీ రూల్, భాజనీయత సూత్రం ఏంటి? అందులో ఉన్న డిజిట్స్ 9 తో డివిజిబుల్ అవ్వాలి. ఒకసారి చూద్దాం. 5 4 9 16 22 30 35 అంటే ఇది 9 తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ కాదు. 5 5 10 17 23 31 36 అంటే ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. 5 11 18 24 32 37 ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు. 10 17 25 31 36 ఇది కూడా అవడానికి ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు రెండిట్లో ఏది డిసైడ్ చేయాలంటే 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోవాలి? 1 2 3 4 టైమ్స్ పోవాలి. ఫస్ట్ దీనిలో 9 టేబుల్ కట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం 5 5 7 6 8 5 9 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 9s are 54 17 ఉంటుంది. అండ్ 9 1s are 9 ఇంకా ఎంత ఉంటుంది? 86 86 9 9s are 81 58 మళ్ళీ 6 9s are 54 45 5 టైమ్స్ పోయింది. ఇప్పుడు ఇందులో కూడా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5 5 7 8 6 5 9 టేబుల్ కట్ చేద్దాం. 6 9s are 54 17 9 1s are 9 మళ్ళీ ఎంత అయింది? 88 9 9s are 81 76 8 9s are 72 45 9 టైమ్స్. మళ్ళీ రెండిట్లో కూడా ఒక 9 టేబుల్ పోయింది. ఇంకొకసారి కూడా పోవాలి. ఇప్పుడు ఇందులో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చూద్దాం. 6 + 1 7 16 16 6 22 27 9 టేబుల్ పోతుంది. ఇందులో చూద్దాం ఒకసారి. 7 10 16 నెక్స్ట్ 8 యాడ్ చేస్తే 24 24కి 9 యాడ్ చేస్తే 33 ఇందులో 9 పోదు కదా కాబట్టి మనం ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. ఎందుకంటే మరలా కూడా 9 టేబుల్ పోవాలి. అట్లా మనం 4 టైమ్స్ పోవాలి. ఎందుకంటే 4 9s మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని మనం 85తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కొంత కాలిక్యులేషన్ తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్. ఓకే 15th one. What is the faulty weight used by a dishonest shopkeeper instead of the original weight of 1 kg to get a profit of 25%? నిజాయితీ లేని వ్యక్తి 20% లాభం పొందడానికి 1 కిలో అసలు బరువుకు బదులుగా దుకాణదారుడు ఉపయోగించే తప్పు బరువు ఏమిటి? ఇక్కడ మనకి ఎన్ని గ్రామ్స్? 1 kg అంటే 1000 గ్రామ్స్. ఓకే ఇక్కడ మనకి ఏం చేయాలంటే 1000 గ్రామ్స్ బదులు అతను ఎన్ని గ్రామ్స్ తీయాలి అంటే అనమాట. ఒకసారి 1000 గ్రామ్స్ అనుకుందాం. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? ప్రాఫిట్ 25%. దీని ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/4 అవుతుంది. అంటే అతను ఏం చేయాలన్నమాట? 4 రూపీస్ది 5 రూపీస్ కమ్మితే ఇది సిపి ఎస్పి అతనికి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చినట్లు? 25% ప్రాఫిట్ వచ్చినట్లు. అంటే ఇక్కడ 4 ఉండాలి, ఇది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. ఓకే ఇప్పుడు ఈ 1000కి ఈ 5కి రిలేషన్ ఏంటి అంటే 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 1000 వస్తుంది, 5ని 2తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది కదా. 2 పక్కన డిజిట్స్ 200తో మల్టిప్లై చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ 4ని కూడా 200తో మల్టిప్లై చేసినట్లయితే 4 2s are 8 అంటే అతను 800 గ్రామ్స్ తూచినట్లయితే అంటే 1000 గ్రామ్స్ ప్లేస్లో 800 గ్రామ్స్ తూచినట్లయితే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనమాట? 25% ప్రాఫిట్ వస్తుంది. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th one. A, B and C can complete a work in 30, 60 and 120 days respectively. A left the work 10 days before the work was completed.
and B left 5 days before the completion of the work. Find the number of days required to complete the whole work. A, B మరియు C ఒక పనిని వరుసగా 30, 60 మరియు 120 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ పని పూర్తి కావడానికి 10 రోజుల ముందు మరియు B 5 రోజుల ముందు పని నుండి నిష్క్రమించారు. మొత్తం పనిని పూర్తి చేయడానికి అవసరమైన రోజుల సంఖ్య ఎంత? ఇక్కడ ఏ, బి, సి ముగ్గురు. ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు? 30 రోజులు, బి 60 రోజులు, సి 120 రోజులు. అన్నిటికీ కాసాగు తీసుకున్నట్లయితే ఈ రెండు నెంబర్లు దీంట్లో పోతున్నాయి కాబట్టి ఆ పెద్ద నెంబర్ని మనం కాసాగుగా తీసేసుకుంటాం LCM గా. ఇప్పుడు 120లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 60 2 టైమ్స్. 120లో 120 1 టైం. ఇది మొత్తం పని అనుకుంటే ఇది ఒక రోజులో వాళ్ళు చేసే పనిలో భాగం 4 యూనిట్లు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమంటారు? పని పూర్తవడానికి కొన్ని రోజులు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేశాడు? ఏ పని పూర్తి కావడానికి 10 రోజుల ముందే లీవ్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇది 10 డేస్ 10 డేస్ అనుకుందాం. అంటే ఇక్కడి నుంచి ఏం చేశారు? ఏ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడి నుంచి B ప్లస్ Cలే పని చేయాలి. ఈ 10 రోజుల తర్వాత ముందు అంటే పని పూర్తవడం పని పూర్తయ్యే రోజు జరుపుకుంటే అక్కడ 10 రోజుల ముందు ఏ లీవ్ చేశాడు. నెక్స్ట్ 5 రోజుల ముందు B లీవ్ చేశాడు. ఇంకొక 5 రోజుల ముందు B కూడా లీవ్ చేసేసాడు. అంటే ఈ పనిని ఒక్క C మాత్రమే చేయాలన్నమాట. ఈ పని ఓకే, ఈ పని ఏమో BC ఇద్దరు చేయాలి ఈ 5 రోజులు. నెక్స్ట్ ఈ చివరి 5 రోజులు C ఒక్కడే చేయాలన్నమాట. ఈ 5 రోజుల్లో BCలు కలిసి ఎంత పని చేస్తారు? BC అంటే వీళ్ళిద్దరూ కలిసి రోజుకి ఎన్ని యూనిట్లు పని చేస్తారు? 3 యూనిట్ల పని చేస్తారు. మరి 5 × 3 మొత్తం ఎన్ని యూనిట్లు పని చేస్తారు? 15 యూనిట్ల పని చేస్తారు. నెక్స్ట్ మిగిలిన 5 రోజుల్లో C ఒక్కడే చేయాలి. C రోజుకి ఎన్ని యూనిట్లు పని చేస్తారు? 1 యూనిట్ పని చేస్తారు. అంటే 5 రోజుల్లో 5 యూనిట్ల పని చేస్తారు. అంటే చివరి 10 రోజుల్లో ఎంత పని అయింది? ఓన్లీ 20 యూనిట్ల పని అయింది అనమాట. ఇంకా ముందు ఎన్ని రోజులు జరిగిందో కావాలి మనకి. ఈ 20 ఇందులో మైనస్ చేసామనుకోండి, ఇంకా మనకి ఎంత ఉంది? 100 యూనిట్ల పని ఉందన్నమాట. ఈ 100 యూనిట్ల పని ఎవరు పూర్తి చేశారు? ముగ్గురు కలిసి పూర్తి చేశారు కదా. ముగ్గురు కలిసి పూర్తి చేశారంటే ఇక్కడ మొత్తం ఎంత? 4 + 2 6 1 7. ఒక రోజులో 7 యూనిట్ల పని చేయగలరు. అప్పుడు 100 యూనిట్ల పని ఎన్ని రోజుల్లో చేస్తారంటే 100/7 ఇన్ని రోజుల్లో చేస్తారు. ఏది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 100/7 డేస్ వచ్చిందన్నమాట. ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని డేస్? 10 డేస్ ప్లస్ 10. ఓకే, ఇప్పుడు మొత్తం యాడ్ చేసినట్లయితే ఇక్కడ బై 1 పెట్టుకున్నాం. LCM తీసుకుంటే 100 × 1 100 ప్లస్ 7 × 10 70 బై 7 1s are 7. 100కి 70 యాడ్ చేస్తే 170/7 డేస్లో మొత్తం పని పూర్తి అవుతుంది అన్నమాట. 170/7 ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, 17th one. Mr. Sharma spends 15% of his total income on rent and 75% of the remaining part on other expenses and still saves 1700 monthly. What is his monthly income? ఓకే, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అతని ఇన్కమ్ సమ్ X అనుకుందాం. ఓకే, ఇన్కమ్ X అనుకుంటే ఫస్ట్ అతను ఏం చేస్తున్నాడు? అందులో 15% రెంట్కి ఖర్చు చేస్తున్నాడు. 100లో 15 రూపీస్ మైనస్ చేస్తే ఎంత ఉంది? అంటే 85%. 85/100 భాగం మిగిలింది అనమాట. దేంటి? రెంట్ మీద ఎక్స్పెండెడ్ చేయగా, ఖర్చు చేసేయగా. ఇంకా మిగిలిన దాంట్లో ఇదేంటి? మిగిలింది రెంట్కి తీసేయగా 15% మిగిలింది ఇది. నెక్స్ట్ ఈ మిగిలిన దాంట్లో 75% ఏం చేస్తాడు? అదర్ ఎక్స్పెన్సెస్ మీద ఖర్చు చేస్తున్నాడు. అంటే 100లో 75 తీసేస్తే ఇంకెంత ఉంది మనకి? 25 మాత్రమే ఉంటుంది. అంటే 25/100. ఇదేంటనమాట? రెంట్ మీద అంటే మిగిలిన ఎక్సెస్ మీద తీసేయగా మిగిలిన ఇన్కమ్ అన్నమాట. ఇది ఎంతకి సమానం అంట? 1700 రూపీస్కి సమానం అయినట్లయితే అతని మంత్లీ ఇన్కమ్ ఎంత అంటాడు అనమాట. ఓకే, ఇక 25 టేబుల్ 1 టైము 4 టైమ్స్. నెక్స్ట్ 5 టేబుల్ 20 టైమ్స్ 1 17 టైమ్స్. 17 టేబుల్ ఇందులో 100 టైమ్స్.
అంటే ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 80 వస్తుంది. 80 ఇక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, 80 × 100 8,000 అవుతుంది అనమాట. అంటే అతని మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే 8,000 రూపీస్ అనమాట. ఎంత ఉంది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th వన్. అరవింద్ రన్స్ 5/4 times as fast as Bhanu in a race. If Aravind gives lead of 60 meters to Bhanu, find the distance from the starting point where both of them will meet. అరవింద్ భాను కంటే 5/4 రెట్లు వేగంగా పరిగెత్తగలడు. ఒక రేసులో అరవింద్ భానుకి 60 మీటర్ల లీడ్ ఇచ్చాడు. స్టార్టింగ్ పాయింట్ నుండి ఇద్దరు కలిసే దూరాన్ని కనుగొనండి. ఓకే, ఇక్కడ అరవింద్ భాను అని ఇద్దరు ఉన్నారు. అరవింద్ భాను కంటే 5/4 times స్పీడ్ గా పరిగెట్టగలడు. అంటే దాని అర్థం ఏంటి, అరవింద్ 5 meters రన్ చేస్తే ఆ టైంలో భాను ఓన్లీ 4 meters మాత్రమే రన్ చేయగలడు అన్నమాట. నెక్స్ట్ ఒక రేస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 100 meters రేస్ ఏదో ఉంది, ఒక రేస్ ఉంది. ఇక్కడ ఎక్స్ నుంచి వైకి వెళ్ళాలన్నమాట. 1000 meters రేస్ అనుకున్నాం. ఇప్పుడు ఈ రేస్ లో అరవింద్ ఇక్కడ బయలుదేరితే భాను ఏంటి కూడా 60 meters లీడ్ ఇచ్చాడు. అంటే ఇతనికంటే ఒక 60 meter ముందు ఆ భాను బయలుదేరుతాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు ఇద్దరు కూడా ఒకే టైంలో. ఇద్దరు అరవింద్ ఇక్కడ స్టార్ట్ అయితే భాను ఇక్కడ స్టార్ట్ అవుతాడు. ఓకే, దీని స్పీడ్ అనుకుందాం 5 meters per second, 4 meters per second అనుకుందాం. ఇప్పుడు మనకి ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్ లో రన్ చేస్తున్నారు కదా రేస్ కాబట్టి, ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, S1 - S2 అవుతుంది. ఎందుకంటే ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఏమవుతుంది, మనకి ప్లస్ అవుతుంది. కాబట్టి 5 - 4 = 1 meters per second అనుకుంది. ఇప్పుడు ఎంత లీడ్ ఇచ్చాడు, 60 meters లీడ్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి రెండు ఎక్కడ కలుసుకుంటారు, ఎంత దూరంలో ఎంత టైంలో కలుసుకుంటారంటే T = ఫార్ములా ఏంటి, D/S కదా, స్పీడ్, రిలేటివ్ స్పీడ్ అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత, 60 meters. వాళ్ళిద్దరికి రిలేటివ్ స్పీడ్ ఎంత, 1. అంటే మనకి 60 seconds లో వాళ్ళిద్దరూ మీట్ అవుతారు అన్నమాట. అయితే ఇక్కడ అడిగింది ఏంటి, వాళ్ళిద్దరూ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కడ కలుస్తారు అన్నాడు. అంటే ఈ ఎక్స్ ప్లేస్ నుంచి ఎంత దూరంలో ఇద్దరు మీట్ అవుతారు అంటాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, టైం ఫైండ్ అవుట్ చేసాం. స్టార్టింగ్ పాయింట్ లో ఎవరు బయలుదేరారు, అరవింద్ బయలుదేరాడు. అరవింద్ స్పీడ్ ఎంత, 5 meters per second. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 60 seconds కదా, 60 seconds లో అరవింద్ ఎంత దూరం ప్రయాణించుంటాడు అనమాట, 5 zeros are 5, 6 5s are 30. అంటే 300 meters దూరంలో వాళ్ళిద్దరూ మీట్ అవుతారు అనమాట ఎక్స్ నుంచి. అంటే అరవింద్ బయలుదేరిన స్థానం నుంచి 300 meterల దూరంలో ఇద్దరు మీట్ అవుతారు. ఇది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th వన్. The market price of a double bed is 42,000. The customer gets a cash discount 1,000 and gets a scratch card promising a discount of 5% to 10%. Determine the difference between the least and the maximum selling price of the bed. ఒక డబుల్ బెడ్ యొక్క ప్రకటిత ధర 42,000 రూపాయలు. ఒక కస్టమర్ 1000 నగదు తగ్గింపును పొందుతూ మరియు 5% నుంచి 10% వరకు తగ్గింపు వాగ్దానం గల స్క్రాచ్ కార్డు పొందుతాడు. మంచం యొక్క అతి తక్కువ మరియు గరిష్ట అమ్మకపు ధరల మధ్య వ్యత్యాసం నిర్ణయించండి. ఓకే, ఇక్కడ ఎంఆర్పి ఎంత అంటే 40,000 రూపీస్. కస్టమర్ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత పొందుతాడంటే 1000 రూపీస్ డిస్కౌంట్ పొందుతాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతున్నప్పుడు 41,000 రూపీస్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ఒక స్క్రాచ్ కార్డు ఇస్తారనమాట. ఆ కార్డులో మినిమం 5 మ్యాక్సిమం 10 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత 1000 రూపీస్ తగ్గించాను అంటే 5 కావచ్చు, 6 7 8 9 10లో ఏదో ఒకటి కావచ్చు. ఇప్పుడు ఏమంటాడంటే, ఒకవేళ మనకి సెల్లింగ్ ప్రైస్ తక్కువ సెల్లింగ్ ప్రైస్ కి అలాగే మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, డిస్కౌంట్ వస్తే మినిమం ఎంత వస్తుంది, 5% డిస్కౌంట్ వస్తుంది. మ్యాక్సిమం ఎంత వస్తుంది, 10% డిస్కౌంట్ వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా మనకి. అంటే 10కి 5కి డిఫరెన్స్ ఎంత, 5% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది. అంటే 5% ఆఫ్
41,000 కాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది 5/100 ఇంటూ 41,000. 2 zeros gets cancelled. ఓకే, 5 1s are 5, 5 4s are 20. ఇక్కడ ఒక్కొక్క జీరో ఉంది కదా, జీరో అంటే 2050 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఒకవేళ 5% డిస్కౌంట్ వచ్చిందంటే ఒక అమౌంట్ ఉంటుంది కదా, అలాగే 10% వస్తే మ్యాక్సిమం అవుతుంది. ఆ రెండు సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత అనమాట, 2050 రూపీస్. అది ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20. Arjun rides his bike 10 kilometers at an average speed of 30 km/h and again travels 14 kilometers at an average speed of 25 km/h. What is his average speed for the entire trip? అంటే అర్జున్ ఇక్కడ మనకి ఫస్ట్ 10 కిలోమీటర్స్ దూరాన్ని ఎంత స్పీడ్ తోటి 30 km/h స్పీడ్ తో ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ తర్వాత ఇంకొక 14 కిలోమీటర్స్ దూరాన్ని 25 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తే మొత్తం ఈ ట్రిప్ లో అతని యావరేజ్ స్పీడ్, సగటు వేగం ఎంత? మనకి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇది ఫార్ములా. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ మనకు వచ్చేసింది, ఇక్కడ 10 కిలోమీటర్స్ ప్లస్ 14 కిలోమీటర్స్, ఇక్కడ 14 కిలోమీటర్స్ బై టోటల్ టైం. ఇక్కడ స్పీడ్ ఇచ్చారు మనకి. టైం కావడానికి టైం రావాలంటే ఏం చేయాలి, డిస్టెన్స్ ని స్పీడ్ తో డివైడ్ చేయాలి. అంటే 10/30 అంటే 1/3 ప్లస్ నెక్స్ట్ 14/25. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది 10 + 14 24. బై ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 25 1s are 25 ప్లస్ 14 3s are 3 10s are 34 3s are 12 అంటే 42 by 3 25s are 75. దిస్ ఈక్వల్ టు 24 by 2 యాడ్ చేస్తే 67/75. ఈ 75 ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే ఎలా వస్తుంది, 24 ఇంటూ మనకి 75 పైకి వస్తుంది, 75/67 అన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేద్దాం. అంటే 75 ని 24 తో మల్టిప్లై చేసినట్లయితే 4 5s are 20, 7 4s are 28 + 2 30, 2 5s are 10 0 1, 7 2s are 14 + 1 15 అంటే 0 0 8 1 అంటే 1800 వచ్చింది బై కింద 67. ఓకే, ఒకసారి మనం అబ్జర్వ్ ఇది డివైడ్ చేసినట్లయితే ఇది 1800లో 67 ఎన్ని టైమ్స్ పోతుంది, 1867 మనకి 3 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది కదా, 2 టైమ్స్ 2 7s are 14 1, 2 6s are 12 + 1 13 మైనస్ చేస్తే 6 7 - 3 4 0. ఓకే, ఇది 70కి దగ్గరగా ఉంది, ఇది 460 అంటే 7 6 7s are 42. 6 చూద్దాం, 6 7s are ఎంత అవుతుంది 42 4 6 6s are 36 + 4 40 మైనస్ చేస్తే ఎంత వచ్చింది 8, ఇక్కడేమో 58 అంటే 26 పాయింట్ మీద రావాలి ఆన్సర్. మనకి 26 మీద పాయింట్ ఒకటే ఉంది కదా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం 12th January 2023 షిఫ్ట్ 3లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.